తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వీరంగం సృష్టించాడు. తన సొంత గ్రామమైన భూంపల్లిలో రైతులపై దాడికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో గతంలో రైతులు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కల్లాలను ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు. రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు నిధులు కేటాయించినట్లు రైతులు చెబుతున్నారు. తాము చూపించిన భూమిలో కల్లాలు వేయకుండా వేరే వాటికి ఆ నిధులను మళ్లించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తమపై బక్కి వెంకటయ్య దాడికి పాల్పడ్డారని రైతులు చెబుతున్నారు. అధికార మదంతో దాడికి పాల్పడిన వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ జాబ్ కార్డులు పెట్టుకున్న తర్వాత మాకు లేబర్ పేమెంట్ పడ్డది 1123 రూపాయలు లేబర్ పేమెంట్ 16 మందికి పడ్డ తర్వాత దాన్ని మళ్ళీ రిజెక్ట్ అయినాయని చెప్పి టీఏ మన ఫిల్ ఆఫీసర్ టీఏ ప్లస్ సర్పంచ్ బక్కి భాగ్యలక్ష్మి బక్కి వెంకయ్య గారు చెప్పడం జరిగింది. క్యాన్సిల్ అయినాయని మేము వదిలిపెట్టినాము. తద్వారా ఈ 16 మంది కల్లాల శాంక్షన్ మళ్ళీ వేరే ప్లేస్ లో పోయడం జరిగింది. దానికోసం ఈరోజు మేము చూసిన తర్వాత వచ్చి ఎంపీడీఓ సార్కు కంప్లైంట్ ఇచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో సర్పంచ్ పిలిచి బక్కి భాగ్యలక్ష్మి బక్కి వెంకయ్య గారిని పిలిచి అడిగితే అమర్యాద పూర్వకంగా మీరు ఏం చేసుకోర్రి అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషతో మాట్లాడడం జరిగింది. అందుకోసం ఈ పిటిషన్ ఎంపీడీఓ సార్కు అందజేస్తున్నాము. ఇక మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు బక్కి వెంకయ్య గారు మా యాన సంఘం తరఫున ఉన్న ప్రతి ఒక్కరిని తిట్టడం జరిగింది. ఏం పిక్కుంటారో పిక్కోరి మీ తరఫున అయింది ఏదో చేసుకుంటారో ఏమన్నా చేసుకోరని చెప్తే ఇక్కడ దాకా వచ్చి ఎంపీడీఓ గారికి మనం ఈ కాంప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పై అధికారులు స్పందించగలరని కోరుతున్నాము.